బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని గ్రానైట్ క్వారీ 6గురిని పొట్టన పెట్టుకుంది. పైనుంచి రాయి పడడంతో కార్మికుల జీవితాలు నలిగిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఒడిశాకు చెందిన కార్మికులు గత 3 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ ఉదయం వారు క్వారీలోకి పనికి వెళ్లారు. మధ్యాహ్నం భోజనం తర్వాత క్వారీలో పేలుళ్ల కోసం జెలటిన్ స్టిక్స్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి గ్రానైట్ రాయి కార్మికులపై పడింది. ఆ సమయంలో అక్కడ 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రాయి పడటంతో 4 అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2 ప్రాణాలు కోల్పోయారు. इधर काम करने के लाया था, जाली मारा था, पत्थर गिर गया। कौन सा गाँव में वो? बरनपुर। सब जने कितने रहते हैं, कितने जने रहते हैं? हमारा इधर 26 आदमी, 16 आदमी काम करते हैं। नीचे पत्थर गिर गया तो मारा था। सुबह के खाने के लिए आया था, खाना खा के गया, मारा था, पत्थर गिर गया। ప్రమాద విషయం తెలిసిన వెంటనే బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ డూడి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. బల్లికురవ పోలీసు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ తుషార్ డూడి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఒక 6 మెంబర్స్ ఒరిస్సాకు చెందినటువంటి వర్కర్స్ డెత్ అయినదని తెలిసింది. డిడిఎంఎస్ అని డిప్యూటీ డైరెక్టర్ మైన్ సేఫ్టీ అని హైదరాబాద్లో ఉంటారు. వారికి ఇన్ఫార్మ్ చేశాను. ఈ సేఫ్టీ ఆస్పెక్ట్స్ నా డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటారు. తదుపరి మనం మన డిపార్ట్మెంట్ పరంగా ఏం చర్య తీసుకోవాలనేది వాళ్ళతో డిస్కస్ చేసింది. ఒక రాక్ టీ రాక్ జారిపోయి కింద పడింది. ఒక చోట కింద ఒక 100 ఫీట్ పిట్లో టోటల్ 9 వర్కర్స్ పని చేస్తున్నారు. వారు అందరూ ఒడిశా నుండి. ది మార్నింగ్ అప్రాక్సిమేట్ 10:30-11 ఆ మధ్యలో జరిగింది. ఇమీడియట్ గా మా నోటీస్ కి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. టోటల్ 4 ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఒక 5 మెంబర్స్ ని మేము హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాము. దాంట్లో 2 అక్కడ చనిపోయారు, 3 ఇంకా అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. తర్వాత ఈ ఎగ్జాక్ట్ నేచర్ ఎందుకు అది జారిపోయి పడిపోయింది కూడా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. క్వారీ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 6 మరణించడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ కార్మికులు మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రులు గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.